కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు. నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు, యుద్ధమెత్తాం తన బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీస్ అవి ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటాడు. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లు అక్కర్లేదని అంటే పక్క కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు సీన్ చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకు ఎత్తి ఇచ్చేస్తున్నారు అక్కడి నుంచి. అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు. వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది, వదిలేస్తే అయిపోతుంది, రౌడీలు మయం అయిపోతుంది. ఎవరో వెళ్ళరు, మనలున్నోళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు, ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా పాడైపోయినాయంటే మిగతా దగ్గర ఇవే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.